ఇప్పుడు ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, లేకపోతే మాలో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చాలామంది చెప్తున్నారు. వాళ్ళకి మేము చెక్ చేసినా చాలామందికి ఎక్కువగా వస్తుంది ఈ మధ్య. దానికి ఏం చేయాలి అంటే, మీ ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని 1.5 అడుగు తక్కువ లేకుండా ఆ పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకుని ఆ ఫోటో గంధం మాలేయండి. తూర్పు ఆగ్నేయంలో ఆ ఫోటోని ఉంచండి. అప్పుడు ఆశీస్సుల వారి అనుగ్రహం కూడా వస్తుంది. నాగసర్పదోషాలు కూడా నివారణ అవుతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీతో పాటు ధూపం వేయండి. వారానికి ఒక 3 సార్లు కంపల్సరీగా ఇంట్లో ధూపం వేయండి. ఆ గంధమాలకి పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఫోటోకి ధూపం వేయండి. ఆ ఆంజనేయ స్వామి కుడి పక్కన గదని ఒకటి మేము పంపిస్తాము. ఆ గదను కూడా పెట్టుకోండి. ఆ గద కూడా సుమారు 6-8 అంగుళాలు ఉంటుంది. లేకపోతే మీడియం సైజు కూడా ఇంకా ఉంటుంది. ఆ సైజు ఏది మీకు మ్యాచ్ అయితే అది మేము పంపిస్తాము. తర్వాత ఆ గద దగ్గరే పాదరసం గుళ్ళని ఉంటాయి, అవి కూడా పెట్టుకోవాలి తప్పనిసరిగా. ఈ ఐటమ్స్ పెట్టుకుని మీరు ఆ ఇంట్లో కనుక సంచరిస్తుంటే తిరుగుతున్నా మీకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది టచ్ అవ్వదు. మామూలుగా నెగిటివ్ ఎనర్జీ అనేది 3.1 నుంచి 3.39 వరకు కొలుస్తారు. మీరు 3.38 వరకు సేఫ్ జోన్లో ఉంటారు. 3.9 అనేది 7% మాత్రమే టచ్ అవుతుంది. అది ఇక్కడ ఎవరు చేయరు. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది విదేశాల్లో ఏయో లో కంట్రీస్, అదే తక్కువ ఎనర్జీ ఉన్న కెన్యానో అలాంటి దేశాల్లో చేస్తారనమాట. అవి మనకి ఇక్కడ చేసేవాళ్ళు ఉండరు. అవి 3.39. అది ఒకవేళ చేసిన 7% మాత్రమే కనెక్ట్ అవుతుంది. అప్పుడు ధన్వంతరి అనుగ్రహంతో కూడా ఉంటారు. మీ శరీరం మీద కూడా మెడలో మరియం మాల వేసుకోండి. అప్పుడు పూర్తి ప్రొటెక్షన్లో ఉంటారు. లేదంటే ఫోటో మీద అయినా మరియం అనే స్టోన్ పెట్టవచ్చు. ఈ విధంగా చేయటం వలన మీకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్, దిష్టి దోషాలు రావు. పంచముఖ ఆంజనేయ స్వామి సహాయంతో, ఆశీస్సుల వారి సహాయంతో మీరు పూర్తి ఎనర్జీలో ఉంటారు. ఆరా అంతా స్ట్రాంగ్గా ఉంటుంది.